కాశ్మీర్‌లో ఉండేటటువంటి అందాలను ఇప్పుడు మీరు గూడా చూడాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు కాశ్మీర్ దాకా వెళ్ళాల్సిన పనైతే అస్సలే లేదండి. ఈ ఒక్క ప్లేస్‌లోనే మన కాశ్మీర్‌లో ఉండేటటువంటి అందాలన్నీ మన కళ్ళకి గట్టినట్టుగా అయితే చూపిచ్చేస్తన్నారు. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా 2025 కంప్లీట్ టూర్ అయితే చూపిచ్చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళకి కాశ్మీరు ఇలా అదర్ ప్లేసెస్‌కైతే చూడాలనుకుంటారు గదా! అలా డైరెక్ట్‌గా చూడలేని వాళ్ళకి ఇప్పుడు మనకిక్కడ కాశ్మీర్‌లో ఉండేటటువంటి అందాలన్నిటిని కళ్ళకి గట్టినట్టుగా అయితే ఈ ఒక్క ప్లేస్‌లో మనకైతే చూపిచ్చేస్తున్నారండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకు ఉప్పల్ నుంచి చెంగిచెర్ల వెళ్ళే రూట్‌లో చెంగిచెర్ల క్రాస్ రోడ్ దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే మనకు లొకేషన్ అయితే ఇది ఉంటుందండి. దీనికి ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ అయితే మనం తీసుకోవాలి. ఈచ్ పర్సన్‌కి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ₹80 అండి. బిలో 3 ఇయర్స్ అయితే నో టికెట్. అబోవ్ 3 ఇయర్స్ పిల్లలకి గూడా ₹80 అయితే చార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ 2 వీలర్స్‌కొచ్చేసి ₹20 అలాగే 4 వీలర్స్ పార్కింగ్‌కొచ్చి ₹50 అయితే చార్జ్ చేస్తున్నారండి. అలా టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఎంటర్ అయిపోవాలి. ఇలా మనకు ఎంట్రీ అవుతుంటేనే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే వాటర్ ఫాల్స్‌ని అయితే డెకరేట్ అయితే చేశారండి. చూస్తున్నారు గదా! ఇంక అక్కడి నుంచి ఇలా లోపలికి కొంచెం వెళ్ళంగలోనే ఇక్కడ గూడా థీమ్స్ లాగా వాల్ పేపర్స్‌ని అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్‌ని అయితే డెకరేట్ చేశారండి. ఇక్కడికి ఎక్కువ మంది అయితే 90% పీపుల్ ఫోటోస్ అలా తీసుకోవడానికే వస్తున్నారండి. ఫోటోస్ అయితే చాలా మంచిగా అయితే వస్తున్నాయి. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో లొకేషన్ అనేది చాలా బావుంది గదా! అందుకని జెప్పేసి ఇంకా ఇక్కడి నుంచి ఎంట్రన్స్‌లోకి అయితే ఎంటర్ అయిపోవాలండి. గేట్ చూస్తున్నారు గదా! అక్కడ ఎంట్రన్స్‌లో లోపల అవ్వంగానే మన కాశ్మీర్‌లో ఉన్నటువంటి లొకేషన్ అంతా మొత్తం ఇక్కడైతే మనకి చాలా కళ్ళకి గట్టినట్టుగా అయితే కనిపిస్తుందండి. అక్కడి నుంచి ఇలా మనకి ఎంట్రీ అవ్వంగానే చూడండి కిందైతే గ్రీన్ కలర్ మ్యాట్ అయితే వేసేశారు. పైనైతే మొత్తం ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారు. ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా సర్కిల్ షేప్‌లో ఇట్లా అయితే మొత్తం అయితే ఇచ్చేశారండి. ఇంకా అది కూడా కొంచెం ప్లాస్టిక్ లాగా అయితే ఉంది. ఇంకా అలా కొంచెం దూరంగా అలా వెళ్తూ ఉంటే చుట్టూ అయితే ఇదంతా మొత్తం లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే ఉందండి. ఇలా కొంచెం వెళ్ళంగలోనే ఇక్కడ కూడా మనకు వాటర్ ఫాల్స్‌ని అయితే డెకరేట్ అయితే చేశారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే పైనుంచి ఇలా మనకు పడుతూ ఉన్నాయండి. చూస్తున్నారు కదా మీకు వీడియోలో. ఎంతమంది అయితే ఇక్కడికొస్తున్నారు. చాలా మంది అయితే ఫోటోస్ అవన్నీ అయితే మంచిగా తీసుకుంటున్నారండి. ఇలా వాటర్ ఫాల్స్ మనకు పైనుంచి అయితే ఇలా కింద పడుతూ ఉన్నాయి ఈ లొకేషన్‌లో. ఇంక ఇలా పైనుంచి చూడండి చాలా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఇంక అలా పైనుంచి ఇలా కొంచెం కొంచెం అయితే వాటర్ అయితే ఇలా డ్రాప్స్‌గా అయితే ఇలా పడుతూ ఉన్నాయండి. ఇక్కడ ఇది ఇలా చూసుకొని ఉండంగా మళ్ళీ ఇలా అయితే టర్న్ అని తీసుకున్న తర్వాత మనకి ఇంకా ఇటు సైడ్ అయితే మొత్తం మన కాశ్మీర్ లొకేషన్ లాగా హౌసెస్ గాని, కాశ్మీర్ మనకు మెయిన్‌గా కాశ్మీర్ అంటే సిమ్లా యాపిల్స్‌కి ఫేమస్ గదా! అటువంటి సిమ్లా యాపిల్స్‌ని గూడా ఇక్కడ మన యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టినట్టయితే చూపిచ్చేశారండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ థీమ్స్ అన్నీ అయితే మొత్తం మనకు కాశ్మీర్ అంటే మన సిమ్లాలో ఉన్నటువంటి యాపిల్స్ ఇవన్నీ అయితే ఫేమస్ జేసేసారండి. ఇక్కడ చూడండి హౌసెస్ అన్నిటిని అట్లయితే మొత్తం అయితే డెకరేట్ జేశారు. ఈ వాల్ పేపర్స్‌లో మొత్తం అయితే సెట్ జేశారండి. మొత్తం థీమ్స్ వైస్‌గా అయితే చూడండి యాపిల్స్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు రియల్ యాపిల్స్ లాగా అనిపిచ్చాయండి. ఇంక టచ్ చేసి చూద్దామంటే అక్కడ మనకైతే వెళ్ళడానికైతే లోపలికి ఎంట్రీ లేదు. మనకి ముట్టుకున్నా గానీ మనకు టచ్ అయ్యేంత కొంచెం డిస్టెన్స్‌లో అయితే ఉన్నాయండి. ఇదిగోండి మొత్తం అయితే ఇవి డెకరేషన్ అయితే ఇంత మంచిగా అయితే చేశారు. ఆ కిందంతా స్నో లాగా మనకైతే అక్కడ చూడండి యానిమల్స్, థీమ్స్ ఇవన్నీ అయితే స్నో లాగా ఇట్లా అయితే ఇచ్చేశారండి. ఇంకా చాలామంది పీపుల్స్ అయితే ఇక్కడికి ఇంకా ఇవి తీసుకోవడానికి పిక్స్ తీసుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ లవ్ సింబల్స్ కూడా చాలా చేశారండి. ఎక్కడికి ఎవరైనా ఇక్కడైతే ఈ స్నో లాగా పడుతుంది కదా! ఇది ఒక 10 మినిట్స్‌కి ఒకసారి అయితే వాళ్ళు మనకి ఆన్ చేస్తారండి. ఒక 10 మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. అప్పుడు మనకి మీద స్నో పడుతున్నట్టుగా అట్లా అయితే ఉంటదండి. మన కాశ్మీర్ అంటేనే స్నో ఎక్కువగా ఉంటది. ఈ సిమ్లా యాపిల్స్‌కి ఫేమస్ గదా! ఆ థీమ్‌నంతటిని మొత్తం అయితే మనకి ఇక్కడ కళ్ళకి కట్టినట్టుగా అయితే చూపిచ్చారండి. ఇందాక మనం ఎంట్రీ అయిపోయాం గదా! ఆ ఎంట్రీ నుంచి ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇటు సైడ్ అండి ఈ స్నో ఇంకా ఈ సిమ్లా యాపిల్స్ ఇవన్నిటినైతే ఇటు సైడ్ అయితే పెట్టేశారండి. ఇదిగోండి మీకు లొకేషన్ చూస్తేనే అర్థమైపోతుండాలి. ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత మంచిగా అయితే ఉందో చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటదండి. మైండ్ ఇక్కడికి గనక ఒక్కసారి గనక విజిట్ చేసినట్లయితే మనం డైరెక్ట్‌గా కాశ్మీర్ చూడలేని వాళ్ళకి చాలా మందికైతే చూడాలని ఉంటది కదా! అటువంటి ప్లేసెస్ అలా చూడలేని వాళ్ళకి ఇక్కడికైతే వచ్చేయొచ్చండి. ఇంకా ఆ లొకేషన్ అంతా అయిపోయిన తర్వాత మన ఎగ్జిబిషన్ అంటేనే ఎక్కడైనా ఉండేది మనకి ఇంకా షాపింగే గదండీ! స్లాట్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇంగ అది అయిపోయిన తర్వాత ఎంట్రీ అయిపోవాలి ఎగ్జిబిషన్‌లోకి. ఎగ్జిబిషన్‌లోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక స్లాట్స్ అయితే చాలా తక్కువున్నాయండి. అంటే మనకి మొత్తం ఈ మేళా వచ్చేసి కాశ్మీర్ అందాలను చూపించడానికి మాత్రమే హైలైట్ జేశారు. నార్మల్ అన్ని ఎగ్జిబిషన్‌లో ఉండేటట్లే ఇట్లా గేమ్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు గానీ, ఈ గేమ్స్ అయితే నార్మల్‌గా ప్రతి ఎగ్జిబిషన్‌లో మనం చూస్తూ ఉండేవే. కానీ అన్ని ఎగ్జిబిషన్స్‌లో కంటే కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. ఎందుకంటే ఈచ్ వన్ వచ్చేసి మనకి ₹120, ₹100 అట్లా చార్జ్ చేస్తారు గదా! ఇట్లా ప్రతి గేమ్‌ని. ఇక్కడైతే ప్రతి గేమ్ ఎవ్రీ గేమ్ వచ్చేసి ₹60 అండి. మీకు బోర్డ్స్ గూడా చూపిచ్చేస్తాను చూసేయండి. ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ గూడా చాలా తక్కువైతే ఉన్నాయండి.
అంటే ఇక్కడ ఎక్కువ అందరూ నార్మల్ ఎగ్జిబిషన్ లాగా షాప్ జేయడానికి స్లాట్స్ అంటే మనం షాప్ జేస్తాం గదా! ఎగ్జిబిషన్ అంటేనే అట్లా కాకుండా ఆ కాశ్మీర్ అందాలను చూడడానికి మాత్రం ఇక్కడికైతే వస్తున్నారండి. ఇంకా రెగ్యులర్‌గా ఈ గేమ్స్ ఇవన్నీ అయితే నార్మల్‌గా ఏ ఎగ్జిబిషన్‌లో అయినా మనం చూస్తూ ఉండేవే. కాకపోతే కొంచెం అయితే ప్రైస్ అయితే తక్కువగా ఉన్నాయండి. చూస్తుంటే ఈచ్ బోర్డ్ అయితే ₹60 ఉంది. మీరు చూస్తున్నట్లయితే ఎవరి గేమ్ దగ్గర అట్లా బోర్డ్ అయితే ఉందండి. ₹60 అనే ఉంది. మన పెద్ద పెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇట్లాంటి వాటిల్లో అయితే మనకు 120 అట్లా అయితే చార్జ్ చేస్తారు గదా! ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే నార్మల్‌గా అయితే అన్ని ఎగ్జిబిషన్‌లో ఉన్నట్లు ఇక్కడైతే ఉందండి. స్లాట్స్ అయితే నార్మల్ స్లాట్స్ అయితే ఏమి లేవు. షాపింగ్స్ మామూలుగా డ్రెసెస్ గాని, జ్యువెలరీ గాని అవన్నీ అయితే చాలా తక్కువ స్లాట్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువ మందైతే కాశ్మీర్ ఆ లొకేషన్ చూడడం కోసం మాత్రమే ఇక్కడికైతే విజిట్ అవుతున్నారు. ఆ లొకేషన్ కూడా చాలా బావుంది. ఆ లొకేషన్ చూసి అందులో పిక్స్ తీసుకొని ఫోటోస్ షేర్ చేసుకోవడానికి అట్లా అయితే ఎక్కువ వస్తున్నారండి. ఇంకా ఈ స్లాట్స్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. చూడండి బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే ఇంకా ఇవన్నీ చాలా బాగా అయితే ఉన్నాయండి. నార్మల్ స్లాట్స్ అయితే మనకు చాలా తక్కువగానే ఉన్నాయి. మనం ఫ్యామిలీతో గనుక వచ్చినట్లయితే పిల్లలు చాలా బాగా అయితే ఈ గేమ్స్ దగ్గరైతే ఎంజాయ్ అయితే చేస్తారండి. కాపోతే నేనైతే అసలు ఒకసారి ఆ కాశ్మీర్ ఇది ఎట్లా ఉంటదో, ఆ లొకేషన్ ఎలా ఉంటదో ఏందో చూద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొస్తే వీడియో షూటింగ్ అది కరెక్ట్‌గా ఉండదు గదా! అందుకని చెప్పేసి నేను మా సిస్టర్ అయితే వచ్చామండి. ఇంకా నెక్స్ట్ టైమ్ ఒక్కసారి ఇది మనకి మార్చ్ 23 దాకా అయితే ఉన్నట్టుందండి. ఇంకా ఈలోపు అయితే ఒకసారి ఫ్యామిలీతో అయితే ఒకసారి వస్తామండి. అలా ఫ్యామిలీతో వచ్చినప్పుడైతే మనం ఇంక పిల్లలనైతే అన్ని వాళ్ళు కూడా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు గదా! ఒక్కసారి అది వ్లాగ్ గూడా అయితే మీతో అయితే షేర్ చేస్తాను. నేను ఏ మూవీ థియేటర్‌కెళ్ళినా సరే, ఏ ఎగ్జిబిషన్‌కెళ్ళినా సరే నా ఫేవరెట్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, ఈ పొటాటో ట్విస్టర్ ఒకటి. ఈ 2 తినకుండా అయితే నేను ఏ థియేటర్‌కి వెళ్ళినా సరే, ఏ ఎగ్జిబిషన్‌కి వెళ్ళినా సరే నేను పిల్లల కంటే అంటే చిన్న పిల్లల కంటే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటానండి. నాకంత ఇష్టం ఈ 2 అంటే. ఈ పొటాటో ట్విస్టర్ ఒకటి, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి అంత ఫేవరెట్ అండి. ఇంక అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇది కూడా అయితే ఆర్డర్ చేశానండి. ఇది ప్రైస్ వచ్చేసి ₹80 ఏమో ఉందండి. కొంచెం తక్కువే ఉన్నట్టుంది. ఇంక ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అండి. అంత ఇష్టం నాకిదంటే. ఇంక అందుకని చెప్పేసి ఇది కూడా అయితే ఒకటైతే తీసేసుకున్నాను. ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ అంటే నాకంత పెద్దగా పడవండి. నేను ఎక్కువ అంటే పిల్లలొస్తే పిల్లల కోసమే తప్పకుండా తీసుకోవాలి. ఇంకా నాకిది ఫేవరెట్ గదా! అందుకని జెప్పేసి ఇది తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను స్లాట్స్‌కైతే వెళ్ళకుండా ఇంకా కాశ్మీర్ లొకేషన్ అయితే చూసుకొని తర్వాత గేమ్స్ దగ్గరికైతే వచ్చేసానండి. ఇంకా గేమ్స్ ఒక్కసారైతే ఇదంతా చూపిచ్చేద్దామని జెప్పేసి ఫస్ట్ ఇది చూసాను. స్లాట్స్ అయితే చాలా తక్కువున్నాయని జెప్పా గదా! ఇంకా అవి లాస్ట్‌లో చూపిచ్చేద్దాంలే అని జెప్పేసి ఫస్ట్ అయితే గేమ్స్ దగ్గరికి వెళ్లి అక్కడ కొంచెం ఆ ఫుడ్‌కి సంబంధించినటువంటివి తీసుకొని ఇంక నెక్స్ట్ అయితే స్లాట్స్ దగ్గరికైతే వచ్చామండి. ఈ స్లాట్స్ దగ్గర గూడా మనకి ఎక్కువైతే ఇట్లా గేమ్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు గదా! అంటే మనకి వీటినేమంటారు మనకి గిఫ్ట్‌లాగా వస్తాయండి. ఇట్లా మనం చార్జ్ చేసి వాళ్ళైతే మనకి ఇది ₹50 ఎంతంటే అది బాక్స్‌లో ఉన్నాయి గదా! ఆ బాక్స్‌లో బాల్స్ 5 6 ఉంటాయండి. అవి మనం ఇక్కడ ఏసినట్లయితే మనకి ఆ నంబర్స్ మీద పడతాయండి. ఆ నంబర్స్ మొత్తం కౌంట్ చేసుకున్నట్లయితే పైన మీకు గిఫ్ట్‌లు చూస్తున్నారు గదా! వాటి మీద నంబర్స్ ఉన్నాయి గదా! ఆ నంబర్స్‌లో ఏ గిఫ్ట్, ఏ నంబర్ గనక మనకొచ్చినట్లయితే దీన్ని ఏదో అంటారు లాటరీ అంటారు గదా! అట్లాగైతే ఎక్కువ స్లాట్స్ అయితే ఉన్నాయండి. ఈ మేళాలో వచ్చేసి. నెక్స్ట్ ఇది గూడా అంతే. మనకు కొన్ని రింగ్స్ అయితే ఇస్తారు. ఒక 5 అట్లా రింగ్స్ ఇస్తారు. ఆ రింగ్స్ మనకి కింద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే ఉన్నాయి గదా! ఆ సోప్స్ మీదయితే మనకి ఎందులో గనక మనకిచ్చినటువంటి రింగ్ అయితే మనకు అందులో పడిద్దో, ఆ నంబర్‌కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ గిఫ్ట్‌లనేవి మనకు ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ అయితే వస్తుందండి. ఇంకా అలా ఎక్కువ స్లాట్సే ఒక 4, 5 స్లాట్స్ అట్లానే ఉన్నాయి మొత్తం లాటరీకి సంబంధించి. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్‌గా మనకెక్కడైనా ఉండేవే గదా! జ్యువెలరీ ఇవన్నీ. ఇవన్నీ గూడా డైరెక్ట్‌గా మనకి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు గదా! ఇలాంటి జ్యువెలరీని ఎక్కువ మంది పేరప్ జేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు గదా! అటువంటి వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ గాని, ఇట్లాంటి మేళాస్‌లో చాలా తక్కువ ప్రైజెస్‌కి దొరుకుతాయి. నేనైతే అవైతే అస్సలు తీసుకోనండి. ఎందుకంటే నేను ఎక్కువ చూసేది డ్రెసెస్ జూస్తాను. లేదంటే ఇంట్లోకి సంబంధించినటువంటి ఇంట్లోకి నీడ్ ఉన్నటువంటివేమన్నా సరే పిల్లలకు సంబంధించినటువంటి గేమ్స్ ఏమన్నా అలాంటివైతే టాయ్స్ అట్లాంటివి చూసుకుంటూ ఉంటాను గానీ, అలా జ్యువెలరీ అట్లయితే నేను ఎక్కువైతే పర్చేజ్ చేయనండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పాపకి యూజ్ అవుతదని జెప్పేసి ఇలా వెస్టర్న్‌గా ఎప్పుడన్నా మంచిగా డ్రెసప్ అయినప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుందాం. ఇంత ఓల్డ్‌వయితే ఉన్నాయి. అయితే ఓల్డ్ అయిపోయినాయండి కొంచెం. అందుకని జెప్పేసి ఇది నాకు చాలా క్యూట్‌గా అనిపించింది హ్యాండ్ బ్యాగ్ అని జెప్పేసి. వెస్టర్న్‌గా పేరప్ జేసుకోవడానికి చాలా బావుంటదని జెప్పేసి ఇదొకటైతే తీసేసుకున్నానండి. ఇది ప్రైజ్ వచ్చేసి ₹150 అన్నట్టు ఫిక్స్డ్ రేటు. ఇక్కడైతే మనం మార్జిన్ జేయడానికైతే ఉండదు. ఇదైతే తీసుకున్నా అండి. నాకు కలర్ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ బిగ్ సైజ్ వచ్చేసి మనకు ₹150 అయితే ఉన్నాయండి. ఇంక అవైతే నేను తీసుకోలేదు. నా దగ్గర ఆర్డర్‌లు చాలానే ఉన్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కిచెన్‌కి సంబంధించే. మన నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌లో ది బెస్ట్ ఎగ్జిబిషన్ వచ్చి నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి. అందులో ఉన్నటువంటి స్లాట్స్ అనేది ఎక్కడ మనకు దొరకవు. కాపోతే ఇక్కడ కొన్ని కొన్ని
ఇక్కడ 1 ఆర్ 2 స్లాట్స్ ఉంటే అక్కడ ఒక 10, 30, 50 స్లాట్స్ అయితే అట్లా ఉంటాయండి. అలా చాలా తక్కువ స్లాట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మనకి గేమ్స్ అయితే నార్మల్ అన్ని ఎగ్జిబిషన్స్ లాగే ఉన్నాయి గానీ, ఇంకా ఓన్లీ కాశ్మీర్ లొకేషన్ చూడడం కోసం మాత్రమే ఇక్కడికైతే వస్తున్నారు గానీ, ఇంక మిగతా షాపింగ్ అయితే చాలా తక్కువ స్లాట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం టోటల్ కలిపి ఒక 10 కూడా అయితే లేవు. ఇలా బట్టలకు సంబంధించింది అయితే ఇక్కడ ఓన్లీ నైటీస్ అండి, 150 రూపీస్ అంట. ఇంక ఇలా టాయ్స్ కూడా 100 నుంచి స్టార్ట్ అయ్యి 100, 150 ఈ రెండైతే ఫిక్స్డ్ రేట్ అండి పిల్లలకు సంబంధించిన టాయ్స్. నేను మా బాబుకి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడ కూడా చూస్తున్నాను. చెప్పాను కదా, నేను నాకు సంబంధించి నేనైతే ఎక్కడికి వచ్చినా సరే అండి డైలీ యూజ్ చేసుకోవడానికి డ్రెస్సెస్ అవైతే చూస్తూ ఉంటాను ఎక్కువగా. ఆ డ్రెస్సెస్ గనక నాకు గనక నచ్చలేదంటే ఇంక నేను జ్యువెలరీ అయితే అస్సలే వెళ్ళనండి. ఆ ఇయర్ రింగ్స్ వాటికి అంటే నేను డైలీ ఏమి చేంజ్ చేసుకుంటా అలా ఏమి ఉండను. ఇంకా ఒక్కటే గోల్డ్ ఏదైనా సరే ఒకటే పెట్టేసుకుంటూ ఉంటా. అలా డైలీ చేంజ్ చేసుకునే వాళ్ళకి, డైలీ డ్రెస్కి తగ్గట్టు పేరప్ చేసుకునే వాళ్ళకైతే ఇటువంటి ఎగ్జిబిషన్స్ అనేవి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్లో మనకి ఇక్కడ జ్యువెలరీ అనేది, ఆక్స్ఫర్డ్ జ్యువెలరీ ఇవన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి కదా. అటువంటి వారికి ఇటువంటి ఎగ్జిబిషన్లు మన బల్క్లో కనుక తీసుకున్నట్లయితే మనకు చాలా ది బెస్ట్ అండి. ఇంకా నేనైతే వీడియో కోసం అలా తీసాను కానీ నేనైతే తీసుకోనండి. నేను ఓన్లీ డ్రెస్సెస్ అటువంటివి తీసుకుంటుంటాను. లేదంటే ఇంట్లోకి ఏమైనా నీడ్ ఉన్నట్లయితే, ఇంట్లోకి ఏమైనా అవసరం ఉంటాయి కదా నాకు, అటువంటివి తీసుకుంటూ ఉంటాను. ఇంటికి సంబంధించి ఏదన్నా సరే, కిచెన్కి సంబంధించి కానీ, లేదంటే ఇంటికి సంబంధించిన ఏ వస్తువైనా సరే నాకు అక్కడ కనిపిస్తే ఓకే ఇది నాకు యూజ్ అవుతుంది ఇంట్లోకి అని చెప్పేసి అది అలా పర్చేజ్ చేసుకుంటూ ఉంటాను. లేదంటే పిల్లలకు సంబంధించినటువంటి టాయ్స్ అవి ఏమన్నా ఉంటాయి కదా, పిల్లలకి ఏది ఇష్టపడతారు, పిల్లలకి ఏది నీడ్ ఉంది అని చెప్పేసి అట్లా పిల్లలకు సంబంధించి కూడా కొన్ని ఐటమ్స్ అయితే అలా తీసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇవన్నీ అయితే ఓన్లీ మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను. ఇంకా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి. నేను చెప్పాను కదా, ఇంక ఇలా బల్క్లో తీసుకునే వాళ్ళకి, ఇలా ఎక్కువ పేరప్ చేసుకునే వాళ్ళకైతే ఇవి ది బెస్ట్ అండి. ఇవన్నీ వచ్చేసి మనకి 10 రూపీస్, 15 రూపీసే అండి. ఈ ఫ్లక్కర్స్, ఈ దువ్యానులు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం మనకి కాస్మెటిక్స్ సంబంధించి మొత్తం అయితే ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్లో అయితే మనకి ఇక్కడ ఉన్నాయండి. 10 రూపీస్, ఇంకా మహా అంటే 15 రూపీస్ అలానే ఉన్నాయి. ఈ మొత్తం స్టిక్కర్స్ కూడా మొత్తం ఏ స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా సరే మనకి 10 రూపీసేనండి. ఇంక ఇవి వచ్చేసి ఇలా రిబ్బన్ టైప్లో ఉన్నాయి. మనకి వెస్టర్న్గా రెడీ అయినప్పుడు పోనీటేల్ అలా వేసుకున్నప్పుడు అవి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. చాలా స్టైలిష్గా కూడా ఉంటుందండి. ఇవన్నీ వచ్చేసి మనకి వాళ్ళు ఏదో చెప్పారు, నాకైతే అంతగా గుర్తులేదు. దీనికి సంబంధించి ఎక్కువ ఆకలేసిద్దంటండి ఇవన్నీ గనక తీసుకున్నట్లయితే. మంచి డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా పనిచేయడం కోసం ఇవన్నీ అయితే తీసుకుంటారంట. అందులో 100 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీసో ఏదో చెప్పారండి. మనకు అందులో చాలా రకాలైతే ఉన్నాయి. 50 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. మనకు అందులో ఏది కావాలో మనం చూజ్ చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఐటమ్ వచ్చి డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా పనిచేసి మంచిగా ఆకలి అవ్వడానికేనంటండి. ఇంకా నేను అటువంటివి అయితే పెద్దగా నమ్మను, అందుకని చెప్పి అవి కూడా తీసుకోలేదు. ఇక్కడైతే కొంచెం అయితే తీసుకుంటున్నానండి. ఇవి పికిల్స్ అవి పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద కొంచెం లుక్ వేసి బాగుంటుందని చెప్పేసి ఇది పికిల్ జార్ ఒకటి, మామూలు గీ వేసుకోవడానికి స్మాల్ది ఒకటి, ఇవైతే రెండు అయితే పర్చేజ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ కూడా మన కిచెన్కి సంబంధించి అన్ని గ్లాస్వేర్ ఐటమ్స్ మొత్తం వచ్చేసి గ్రోసరీ ఐటమ్స్ అన్నీ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయండి. ఇక్కడ బయటకు వచ్చినట్టు ఇదే ప్రాబ్లం అండి, నెట్ ఇష్యూ అయితే చాలా ఉంటుంది. ఇలా బయటకు వచ్చేసినప్పుడు మనం ఎక్కడైనా సరే క్యాష్ తెచ్చుకోవడం అనేది చాలా సేఫ్ అండి. ఎందుకంటే అప్పుడప్పుడు అనేది మనకి నెట్ ఇష్యూ అయితే అట్లా ఉంటుంది కదా, మనం ఏది తీసుకోవాలన్నా కానీ కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇట్లానే అండి. ఓకే అండి, మొత్తం టోటల్గా అయితే చూపించేశాను కదా. ఇంకా కాశ్మీర్ లొకేషన్ ఇదంతా అయితే మొత్తం అయితే చూసేశారు కదా. అక్కడ ఇంకా నార్మల్గా మనం గేమ్స్ అవన్నీ అయితే నార్మల్ అన్ని ఎగ్జిబిషన్స్ లాగే ఉన్నాయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ దారి అయితే ఇంకా బయటకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా కాశ్మీర్ అందాలని మనం డైరెక్ట్గా చూడాలనుకుంటే కళ్ళకు కట్టినట్టుగా, అంటే కాశ్మీర్ అందరికీ వెళ్ళాలన్నది కానీ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలా ఎప్పటికీ వెళ్ళలేని వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చేసి మన కాశ్మీర్లో ఉంటే సిమ్లా యాపిల్స్ ఇవన్నీ మొత్తం అయితే థీమ్ అంతా అయితే చాలా మంచిగా అయితే సెట్ చేశారండి. అది మనం డైరెక్ట్గా అయితే చూసేయచ్చు. 80 రూపీస్ టికెట్తో చాలా మంచిగా అయితే మనకైతే పీస్ఫుల్ మైండ్తో హ్యాపీగా అయితే చూసేయచ్చు. పిల్లలు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారండి. ఓకే అండి, మొత్తం అయితే కంప్లీట్గా చూపించేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో, ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత నచ్చినట్లు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్.